హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ పట్నాయక్. మీరు చూస్తున్నారు ఇన్పుటాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ముఖ్యమైనటువంటి అంశం మీద మనం వీడియో చేయబోతున్నాం. అదేంటంటే కనుక 2022 వచ్చినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఏదైతే ఈవెంట్స్ నేర్పించేటువంటి కార్యక్రమంలో నవీన్ అనే ఒక తమ్ముడు ఉంటాడు. సో అతను ఒక మంచి అథ్లెట్ అనమాట. సో చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట. సో ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయించాడు. బట్ అందులో ఒక దురదృష్టం ఏంటంటే కనుక తమ్ముడు ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చారో అందులో ఒక 70 మందికి పైగా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ట్రైనింగ్ ఇచ్చిన తమ్ముడికి మాత్రం ఉద్యోగం రాలేదు. అది బికాస్ ఆఫ్ జియో నంబర్ 46 వల్ల. సో కాబట్టి ఈరోజు మన దగ్గర తమ్ముడు ఉన్నాడు. తమ్ముతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు బాగున్నావు? రైట్, బాగున్నా చిన్న. సో ఈ రోజున మీ దగ్గరకు వచ్చి వీడియో చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే కనుక చిన్న, ఇప్పుడు ఈవెంట్స్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనేది ఎవరైతే ఆ యొక్క ప్రాక్టీస్ చేస్తారో, ప్రాక్టీస్ చేయిస్తారో వాళ్ళకి ఎక్కువ తెలుసుంటుంది. సో ఇప్పుడు ఏపీలో మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అందులో చంద్రశేఖర్ అనే ఒక తమ్ముడు అది ఈవెంట్స్ చేస్తూనే అలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి లోపం వల్ల ఆ తమ్మునికి ఇలా జరిగిందని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, ట్రైనింగ్ కూడా మీరు అప్పుడు ఇచ్చారు కాబట్టి. సో ఎందుకు అంటే అతను చేసినటువంటి తప్పిదం ఏందో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చేసేటువంటి వీడియోలు అన్ని కూడా వాస్తవాలే ఉంటాయి. ఏం జరుగుతుంది, ఏం రాబోతున్నాయి, నోటిఫికేషన్లో ఎలాంటి లోపాలు ఉంటున్నాయి, ఆ లోపాన్ని మనం ఏ విధంగా ఛేదించవచ్చు అనేది మీ యొక్క సపోర్ట్తో ఖచ్చితంగా మనము ప్రతి ఒక్క హక్కుని మనము సాధించుకుంటాము. సో కాబట్టి అందరూ కూడా ఈ ఛానల్ మనందరిది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అని యాక్చువల్లీ అది ఇప్పుడు అది అన్ఫార్చునేట్లీ చనిపోయాడు కదన్నా. అది ఎందుకు అవుతుంది అంటే బ్రీతింగ్ కంట్రోల్ కాక అది అవుతుంది. బ్రీతింగ్ ఎందుకు కంట్రోల్ కాదంటే ఈవెంట్స్ కి ఇప్పుడు సడన్ ఒక టైం డేట్ ఇస్తారన్న. ఓకే, అవును. ఆ డేట్ కంటే ముందు కేవలం 1-2 months నుంచి ప్రాక్టీస్ చేస్తే మాత్రం 100% అదే అవుతుంది. ఎందుకంటే బ్రీతింగ్ కంట్రోల్ కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇప్పుడు మినిమం మనం మెరిట్ మార్క్స్ రావాలంటే మినిమం 6 months ప్రాక్టీస్ చేసి ఉండాలి. మినిమం 6 months. అది 6 months చేస్తేనే మనకి 70 to 75 ఈ రేంజ్ అయితే కొట్టగలుగుతాం. మోర్ దాన్ 75 అయితే కొట్టలేము 6 months అయినా కూడా. ఓకే, మినిమం 75 marks ఎబో కొట్టాలంటే మనకి కావాల్సిన ప్రాక్టీస్ మినిమం మంత్స్ 11 months టైం కావాలి. అయితే నేనేం అడుగుతున్నా అంటే, సరే ఇప్పుడు ఎక్కువ మెరిట్ మార్క్స్ సంపాదించాలంటే ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలని అంటున్నావు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు 1600 meters అంటే మనకి 4 rounds తిరగాలి కదా. సో మరి ఆ 4 rounds ని మనము ఎలాంటి అస్తవ్యస్త కాకుండా మనం దాన్ని కంప్లీట్ చేయాలంటే అది ఎంతవరకు మనకి ప్రాక్టీస్ కావాలి అన్న? ఇప్పుడు చాలా మంది కోచ్ ఉంటారు అన్న. వాళ్ళు ఇప్పుడు నాకు తోచినంత నేను చెప్తానన్న. ఎవరు నాలెడ్జ్ వారికి ఉంటది. సో ఇప్పుడు విషయం ఏంటంటే బ్రీతింగ్ కంట్రోల్ కావాలంటే రోజుకి మినిమం మనం ఒక 3 to 4 kilometers రన్నింగ్ చేయాల్సి వస్తుంది. రన్నింగ్ చేయాలి, లాంగ్ రన్నింగ్ చేయాలి. ఆ రన్నింగ్ తో పాటు డ్రై ఫ్రూట్స్ అన్నట్టు కొద్దిగా బనానాస్, 2 గుడ్లు అవన్నీ తినాలన్న. డైట్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఈ డైట్ మెయింటైన్ చేయకుండా డైరెక్ట్ మనం రన్నింగ్ చేసినాం అనుకో, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న, డైట్ నువ్వు తింటావు అన్న, తినేసి నువ్వు రోజుకి 1-2 km రన్నింగ్ చేసినా కూడా అది నీకు యూజ్లెస్ అన్న. మినిమం నువ్వు తింటున్నావు అంటే మాక్సిమం నువ్వు 4 to 5 kilometers రన్నింగ్ చేయాల్సిందే. చేస్తేనే నీకు బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన విషయం ఏంటంటే రన్నింగ్ చేస్తుంటే ముచ్చట్లు పెడతారు అన్న. ముచ్చట్లు పెట్టేసరికి బ్రీతింగ్ ఎవరికి కంట్రోల్ కాదు. ఇప్పుడు స్టార్టింగ్ లో మనం అలా స్టార్టింగ్ లో వైల్ రన్నింగ్ చేస్తుంటే ముచ్చట పెడతారన్న. అది చాలా అంటే 100కి 100% మైనస్ అన్నది. అంటే మనం మాట్లాడకుండా సైలెంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే 90 degrees కేవలం మనం 90 degrees చూడాలి. కొంతమంది సైడ్ చూస్తారు, సైడ్ టు సైడ్ కింద, అంటే మనం ముందు ఒక 90 degrees ఓన్లీ 90 degrees చూడాలన్న. ఆ విధంగా రన్నింగ్ చేస్తుంటే మనకి బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది అన్న. ఇంకోటి ఏంటంటే చాలా వరకు చాలా అబ్బాయిలు ఫ్యాక్టరీగా ఉంటారు, కొంచెం లావుగా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే మినిమం డైలీ లెమన్ వాటర్, డైట్ మెయింటైన్ చేయాలా, రోజు హాట్ వాటర్ తాగాల. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా రన్నింగ్ చేస్తే బ్రీతింగ్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. ఆఫ్టర్ రన్నింగ్ అయిపోయిన తర్వాత మినిమం ఒక 2 to 3 minutes యోగా చేయాలి కంపల్సరీ. మెడిటేషన్ అలా చేస్తే మాత్రం మనకి బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. ఓకే, సో తమ్ముడు ఇంకొకటి, ఇప్పుడు ఏపీలో అయితే ఈవెంట్స్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉందంటే 3 ఈవెంట్లకి మెరిట్ మార్క్స్ ఉంటాయి అనమాట. సో అది మన తెలంగాణలో లేదు. కొంతమంది కాల్ చేసి ఏమంటున్నారంటే, అన్న మన దగ్గర ఈవెంట్స్ లో మార్పులు చేయదని కొంతమంది కాల్ చేస్తున్నారు. కొంతమంది ఏమో అన్న ఈవెంట్స్ చేంజ్ చేయాలి, ఏపీలో లాగా మనకు కూడా 3 events కి 3 మెరిట్ మార్క్స్ పెట్టాలి. దానివల్ల ఎవరైతే రన్నింగ్ ఎక్కువ చేయలేరో వాళ్ళు షార్ట్ పుట్ లో కానీ లాంగ్ జంప్ లో కానీ మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి.
ఈ విధంగా చేస్తే బాగుంటుంది కొంతమంది అంటున్నారు, కొంతమంది దాన్ని చేంజ్ చేయదు అంటున్నారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటమ్మా? నా విషయానికి వస్తే మాత్రం 3 ఈవెంట్స్ 3 మెరిట్ మార్క్స్ ఉండాల్సిందే ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, ఈ విషయం చెప్పే ముందు మీకైతే ఏమైనా ఒపీనియన్ ఉంటే కనుక ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు మీరందరూ కూడా కామెంట్ చేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశము. సో ఈ విషయం మీద అందరికీ ఒక అవగాహన ఉండాలి. అండ్ ఎక్కువైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే కోరుకుంటారో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి బాధ్యత మాది. రేపటి రోజున మనం ఏమన్నా ప్రజాప్రతినిధులను కలిసి రెఫరెండం ఇవ్వాలన్నా మీ యొక్క మెజారిటీ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు, సో దాన్ని ఎంతమంది ఏకీభవిస్తారో తెలవాలి, ఎంతమంది దాన్ని తిరస్కరిస్తారో కూడా తెలవాలి. మీ ఒపీనియన్ ఏదైనా సరే అది కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని మేము ఖచ్చితంగా స్టడీ చేసి మనము ఈ యొక్క ప్రతినిధులకు మనం ఏ విధంగా మనం రెఫరెంట్ రాయాలనేది అది మేము ఆలోచన చేస్తాం. సో స్టార్ట్ చేద్దాం. అన్న ఇప్పుడు 3 ఈవెంట్స్ కి మెరిట్ మార్క్స్ ఉంటే ఓకే, ఆల్మోస్ట్ 95% అందరికి న్యాయం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్న నేను చెప్తాను ఒక విషయం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో అన్న, ఓకే, నేను రన్నింగ్ బాగా చేస్తాను, ఓకే. షార్ట్ పుట్ వేయలేను అన్న, షార్ట్ పుట్ వేయలేను. ఓకే, నేను షార్ట్ పుట్ మెరిట్ వేయలేను. ఓకే. సో నాకు ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంది. అవును. ఇప్పుడు ఇలా అలా అనుకుంటే ఇప్పుడు చాలా వరకు మనకి ఇప్పుడు ఏజ్ అయిపోయిన అన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అవును. వాళ్ళు కూడా అంటే ఒక ఛాన్స్ ఇవ్వాలన్న. ఇప్పుడు అన్నప్పుడు ఫర్ నాకంటే ఇంకో నోటిఫికేషన్ ఉంది అని అనుకోవచ్చు, కానీ మీకు లేదు కదా. ఇప్పుడు నా స్వార్థం కోసం నేను ఆలోచించట్లేదు, అందరి కోసం ఆలోచిస్తున్నాను. అందరికి 3 ఈవెంట్స్ కి 3 మెరిట్ మార్క్స్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రన్నింగ్ లో ప్లేస్ ఉన్నా, షార్ట్ పుట్ లాంగ్ జంప్ లో మైనస్ ఉంటాడు, ఆ రెండింటిలో ప్లేస్ ఉన్నా రన్నింగ్ లో మైనస్ ఉంటాడు. యావరేజ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా యావరేజ్ చేసుకున్న తర్వాత ఈవెంట్స్ అయిపోయినాక ఎవరు స్టామినా ఎంత ఉందో మెయిన్స్ లో చూసుకోవచ్చు అన్న. దానికి స్కోర్ బట్టి అప్పుడు మనం జాబ్ డిసిజన్ ఇదన్న. సో ఏమంటున్నావు అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు ఆర్మీ ర్యాలీ లాగా ఉంటది 1500 మీటర్ అనేది. సో ఇప్పుడు 25-26 ఏజ్ వాళ్ళు ఏంటంటే కొంచెం రన్నింగ్ లో చాలా ఫాస్ట్ ఉంటారు, వాళ్ళ బ్రీతింగ్ కంట్రోల్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కంటే ఒక 35 ఏజ్ వరకు కూడా మనకి ఇలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ 35 ఏజ్ క్యాండిడేట్ 25 ఏజ్ ఉన్న కుర్రాడితో పోటీ పడలేడు రన్నింగ్ లో. అది మాత్రం నేను ఏకీభవిస్తా. అయితే ఇక్కడ ఏమంటున్నావు అంటే ఒకవేళ ఆ 4 రౌండ్స్ కొట్టనీకి ఈ 35 సంవత్సరాల అబ్బాయి ఏం చేస్తాడంటే ఉన్న శక్తి మొత్తం అందులోనే ఉపయోగిస్తాడు. మధ్యలో అస్తవ్యస్తకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అతను చేయలేడు. ఇప్పుడు 25 ఇయర్స్ అబ్బాయితో పోటీ పడాలంటే రన్నింగ్ లో చేయలేడు. సో కాబట్టి దానివల్ల నెక్స్ట్ లాంగ్ జంప్ కానీ షార్ట్ పుట్ కానీ అందులో విఫలమై కూడా కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోయింది. సో నువ్వు చెప్పే పాయింట్ ఏంటంటే అది కరెక్టే. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈవెంట్స్ లో 3 మెరిట్ మార్క్ పెడితే కనుక రన్నింగ్ నేను కొంచెం యావరేజ్ గా చేసినా కూడా ఇంకా మిగతా ఉన్నాయి కదా చెప్పి షార్ట్ పుట్ వేసుకోవచ్చు, అందులో మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎవరు కూడా అస్వస్థ గురై ఎవరు కూడా మరణం అంటే చనిపోరు కూడా ఈవెంట్స్. ఎందుకంటే వీళ్ళేంటంటే ఓన్లీ రన్నింగ్ లోనే మార్క్స్ పెట్టడం వల్ల చాలా ఆతృతగా డూ ఆర్ డైయింగ్ ఇది లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ మన క్వాలిఫైయింగ్ కాగాలని చెప్పేసి ఎలిజిబుల్ కాగాలని చెప్పేసి ఇక దాన్ని ఏదో ప్రాక్టీస్ లేకుండా ఉరకడము దానివల్ల ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి సో అది కూడా పాయింటే. సో దాన్ని ఎంతమంది దాన్ని ఏకీపిస్తారో మనం చూద్దాం. సో ఇంకొక విషయం, ఇప్పుడు మన తెలంగాణలో కూడా రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్ లో మన ఎస్ఐ కానిస్టేబుల్ భారీ మొత్తంలో ఉంటది. సో మరి ఈసారి మనకి ఈవెంట్స్ ఈ విధంగా పెడతారని చెప్పేసి మనం వాళ్ళకి రెఫరెండం ఇద్దాం. ఒకవేళ గనక దీన్ని మనం ఇప్పుడు చాలా మంది ఏంటంటే దీన్ని ఏకీభవించే వాళ్ళు ఉంటారు, తిరస్కరించే వాళ్ళు ఉంటారు. మరి దీన్ని మనం ఏ విధంగా స్టడీ చేద్దామంటే అంటే కొంతమంది ఏంటంటే అన్న RFID ద్వారా మనకి ఓన్లీ రన్నింగ్ లో చేస్తేనే బాగుంటది ఏది మన మెరిట్ మార్క్స్. అండ్ లేకపోతే షార్ట్ పుట్ లాంగ్ జంప్ అనేది కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు పైరోగిల ద్వారా రికమెండేషన్ ద్వారా మార్క్స్ రాయించుకుంటారు కదా, అట్లా మనకు అన్యాయం జరుగుతాయి కదా కొంతమంది వాళ్ళకు భావన. అర్థమైందని చెప్పి మరి అలా జరుగుతున్నాయి. 100% RFID అంటే రన్నింగ్ కి ఎటువంటి ఇప్పుడు మనకి ఛాన్సెస్ లేదన్న. ఇప్పుడు సీనియర్ తో మార్క్స్ వేయించుకోవడం అట్లా ఛాన్స్ ఉండదు. కానీ ఇప్పుడు RFID అనేది రన్నింగ్ లో మనకి ఎటువంటి ఛాన్స్ ఇప్పుడు మార్పు చేర్పులు చేయడానికి రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పను అన్న, నేను ఈవెంట్ పెట్టిన రోజు ఒక వ్యక్తి క్యాండిడేట్ 6 ల్యాబ్స్ వేసిండు అన్న. 4 ల్యాబ్స్ వేయాల్సింది ఇది నిజమైన 6 ల్యాబ్స్ వేసిండు అన్న. అవునవును, ఆయన మర్చిపోయిండు. అవును. సో ఇప్పుడు మర్చిపోయినా కూడా ఆయనకి ఎన్ని మినిట్స్ సెకండ్ సహా క్లియర్ గా వస్తుంది, కనిపిస్తుంది. అందులో ఎటువంటి మార్పు చేర్పులు చేయడానికి రాదు. కానీ లాంగ్ జంప్ విషయానికి వస్తే మాత్రం 100% ఇప్పుడు సీనియర్స్ ఉంటారు అన్నారు, మెజర్మెంట్ చేస్తారు, బై టేప్ ద్వారా మెజర్మెంట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సీనియర్ వాళ్ళతో కొద్దిగా మీరు అన్నట్టు ఒక 2 to 3 మార్క్స్ ఎక్కువ వేయించుకుంటారు, రాయించుకుంటారు. అది 100%. దాని ఇప్పుడు ఆ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ని కూడా RFID అలాంటి తీసుకొస్తే ప్రభుత్వం తీసుకొస్తే మాత్రం చాలా మంచిది. అందులో ఎలాంటి లోపాలు జరగదు. తమ్ముడు నాకు నువ్వు చెప్పింది మంచి మాట. అండ్ ఇంకొకటి గుర్తుకొచ్చింది, ఇప్పుడు మన అంటే మిత్రులు కొంతమంది ఏం చేస్తారంటే ఈవెంట్స్ టైంలో చాలా టెన్షన్ తో ఉంటాం ఎప్పటికీ. అంటే ఈ ల్యాబ్స్ చేసే టైంలో 4 ల్యాబ్స్ కి మనకు 1500 మీటర్ అయిపోతుంది కదా. సో కొంతమందికి ఆ యొక్క రౌండ్స్ గుర్తుకుండగా 4 ల్యాబ్స్ అయినప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు, ఇంకా అయిపోలేదు కావచ్చు అని చెప్పేసి. అరే 3 రౌండ్స్ చేసినా కావచ్చు, ఇంకొక రౌండ్ ఉంది కావచ్చు అని చెప్పేసి 5-6 ల్యాబ్స్ చేస్తున్నారు నిజంగా. సో దానివల్ల వాళ్ళకి అసలు టైమింగ్ ఎంత పడాలి, ఇది లాస్ట్ రన్నింగ్ అని చెప్పేసి వాళ్ళు 6 ల్యాబ్ కి ఎక్కువ రన్నింగ్ చేయడం వల్ల
ఆ విధంగా కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటూ అంటే చాలా మంది ఇది గుర్తుండగా చాలా మంది 5 రౌండ్స్ చేస్తున్నారు, ఇదేనా? కొంతమంది 3 రౌండ్స్ కి ఆగిపోతున్నారు, నా 4 కంప్లీట్ అయింది అని చెప్పేసి. సో అందులో కూడా ప్లస్ మైనస్ ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేనే అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంచెం రౌండ్స్ గుర్తుకుండే అనుకో, నేను 3 రౌండ్కి 4 రౌండ్స్ అయిపోయినా కదా పక్క జరుగుతా. ఇంకొక ఆయన ఏం చేస్తాడు 4 రౌండ్స్ అయిపోయినప్పటికీ 4 రౌండ్స్ కాలే కావచ్చు, ఇంకొక 50 వేసి అంటే అక్కడ ఒక స్పష్టత, ఒకటి మనకు ఒక సంఖ్య అంటే చెప్పేవాళ్ళు ఉండరు, ఎన్ని రౌండ్స్ అయిపోయినా చెప్పేవాళ్ళు లేరు. సో దీన్ని మనం ఏ విధంగా మనం ప్రభుత్వంని అయితే అన్న, నిర్ణయించవచ్చు? మీరు అన్నట్టు కరెక్ట్ అన్న. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ రన్నింగ్ చేసేటప్పుడు 5 మెంబర్స్ ని పంపిస్తాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు 5 మెంబర్స్ పంపించేటప్పుడు ఏమైతుందంటే ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి, సెకండ్ వెళ్ళిన వ్యక్తి, ఫస్ట్ వెళ్ళిన వ్యక్తిని సెకండ్ వెళ్తున్న వ్యక్తిని క్రాస్ చేస్తాడు. సో అక్కడ ఉన్న పోలీసులు కూడా ఏం చేయలేరు. అవును. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆ RFID ఇస్తారు కానీ అవును, అందులో ఒక అలారం లాంటిది అయినా పెడితే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయినట్టు అలారం పెట్టుంటే కొద్దిగా బాగుంటది. మంచి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే దీనివల్ల చాలా మంది మంచి రన్నింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఆ ఒక రౌండ్స్ గుర్తుకుండగా వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ టైమింగ్ ని మిస్ అవుతున్నారు, ఆ మార్క్స్ కూడా గెయిన్ చేసుకోలేకపోతున్నారు. సో ఇది నిజంగా మనము ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. సో ఇందులో కనుక ఏది కనుక మనం చేయకపోతే మళ్ళీ ఈ విధంగా కొంతమంది అంటే మంచి రన్నింగ్ చేసే వాళ్ళు మార్కులు తగ్గేటువంటి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. సో ఇంకా మనము ఏ అంశం తీసుకొస్తే బాగుంటుందో మనకు రాబోయేటువంటి నోటిఫికేషన్ ఇదే ఇప్పుడు ముఖ్యంగా 3 ఈవెంట్స్ కి 3 మెరిట్ మార్క్స్ ఉండాలి. ఓకే, ఇలా 3 ఈవెంట్స్ కి మెరిట్ మార్క్స్ పెడితే మాత్రం ఎవరికి ప్రాణహాని ఉండదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ రన్నింగ్ ఈవెంట్స్ పెట్టేసరికి అవును, 2 or die అని చెప్పుకుంటా రన్నింగ్ చేసుకుంటూ పోతున్నారు అన్న. అది ప్రాణం మీదకి సో ఇప్పుడు ఆ తమ్ముడు చంద్రశేఖర్ అనే తమ్ముడు చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. 25 years అతను. ఓ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే మరి ఓ 35 years కాదు, ఓ 40 years కాదు. బ్రీతింగ్ కంట్రోల్ కాగానే అయిపోయింది అన్నది. అదేంటంటే సో బ్రీతింగ్ కంట్రోల్ కాక అండ్ మేబీ అతను కూడా ఎన్ని రౌండ్స్ కొట్టినాడో తెలియదు. ఇప్పుడు మనం చెప్పలేం ఎగ్జాక్ట్ గా 4 రౌండ్స్ కొట్టినా కూడా చెప్పనీకి అక్కడ ఉండదు. మేబీ మర్చిపో అతను కూడా ఎక్కువ రౌండ్స్ కొట్టవచ్చు. సో అది నిజంగా జరగడం చాలా బాధాకరం. సో మన దగ్గర కూడా మనం ఏదైనా చేస్తే ముందు స్పష్టంగా మనకు అన్ని అనుకూలంగా ఉండే విధంగా చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఒక ఆలోచన. సో మన తమ్ముడు మంచి పాయింట్స్ చెప్పినావు, చాలా జాగ్రత్తలు చెప్పినావు. సో ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఎవరైతే చివరి అవకాశంగా భావించి అప్లై చేసి రన్నింగ్ లో చాలా మందికి లెగ్ కూడా క్రాక్ అవుతూ ఉంటాయి, బోన్స్ క్రాక్ అవుతూ ఉంటాయి, లెగ్స్ మలుచుకొని పడిపోతూ ఉంటారు. మనం వాళ్ళని రక్షిస్తామా అంటే అక్కడ టైం ఉండదు. మనం వాళ్ళని తీసుకునే సందర్భంలో మళ్ళీ మనం పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆడ మనకి ఎంత జాలి అనే భావన ఉన్నప్పటికీ మనం హెల్ప్ చేయలేకపోతాం వాళ్ళు. సో వాళ్ళు తర్వాత ఇక డిపార్ట్మెంట్ అనే ఒక ఆశతో ఉన్నప్పటికీ అలా జరగడం వల్ల వాళ్ళు డిపార్ట్మెంట్ కి దూరం అవుతారు. మరి అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. అంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలన్నప్పుడు డిపార్ట్మెంట్ కోసమే ప్రిపేర్ అవుతుంది, డిపార్ట్మెంట్ కోసమే అతనికి అట్లా అయిపోయినప్పుడు ప్రభుత్వం కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. ఛాన్స్ ఇవ్వాలి. అదే విధంగా డిపార్ట్మెంట్ కాకపోయినా వేరే ఏదన్నా ఒక దాంట్లో అతనికి ఏదో టైపింగ్ వర్క్ సంథింగ్ ఇస్తే బాగుంటుంది. ఓకే. సో ఎగ్జామ్ టెస్ట్ ద్వారానే ఎంతో కొంత వెయిటేజ్ ఇచ్చేసి అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఆదుకుంటే బాగుంటది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మన చెర్రీ ప్రవీణ్ బోన్ క్రాక్ అయింది, జియో నంబర్ కార్డ్స్ విషయంలో కొట్లాడే అంశంలో ఒక ప్లేస్ కి వెళ్తుంటే అతనికి అట్లా జరిగింది. సో ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే రేపు మేబీ నేను రన్నింగ్ చేయగలుగుతా అంటున్నాలే కానీ మరి అది రన్నింగ్ వచ్చేటానికి ఎలా ఉంటుందో చెప్పలేము. అప్పుడు చెప్పలేము. సో కాబట్టి అలా ఎంతో ఆశతో ఎదురు చూసిన వాళ్ళకి ఆ విధంగా జరగడం అది దురదృష్టకరం. సో కాబట్టి తమ్ముడు మంచి పాయింట్స్ అయితే చెప్పిన వాలిడ్ పాయింట్స్. సో ఫ్రెండ్స్ ఇది విషయము తమ్ముడు చెప్పిండు. అంటే మీకు ఇందులో ఏ మాత్రం ఎంత మాత్రం మీకు ఇది వాస్తవం అనిపించింది? సో తమ్ముడు చెప్పినట్టుగా 3 ఈవెంట్స్ కి 3 మెరిట్ మార్క్స్ పెట్టడం అది మంచిదేనా, లేదా గతంలో మనకు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఉంటే బెటరా? సో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ యొక్క ఒపీనియన్ తెలుసుకొని మళ్ళొక రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.